పెట్టారు. సూపర్ పార్ట్నర్. అక్కడ షాప్ పెట్టినట్టు ఉంటుంది, రోజు నా లవర్ కి బీట్ వేసినట్టు ఉంటుంది. బిజినెస్ మ్యాన్ అయితే గానీ చూడరన్నమాట. ప్లీజ్ ఓపెన్. కటింగ్ చాయా మెంటల్ కేస్. కౌంటర్ లో నేను కూర్చుంటాను బ్రో. పట్టర్ నేను కౌంటర్ లో ఉంటా, నువ్వు టీవీ అదే కరెక్ట్. వద్దు, నువ్వు టీవీ నేను కౌంటర్ లో కూర్చుంటాను. నీకు అనుభవం లేదు, నిన్ను మోసం చేస్తారు. అయ్యో పట్టర్ కౌంటర్ లో కూర్చుంటే లెక్కలన్నీ చూడాలి. నీకు మ్యాథమెటిక్స్ తెలుసా? వాడెవడైతే నాకేంటి బ్రో, వాడి గురించి నేనెందుకు హలో తెలుసుకోవాలి? బ్రదర్, పార్ట్నర్ ని ఆగండి. సీటు కోసం మనం వెళ్ళకూడదు, ఆ సీటే మన కోసం రావాలి. మీరు కౌంటర్ లో కూర్చోండి, మీరు వెళ్ళి టీ పెట్టండి. ఏం రజని, మనం ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కమల్ నువ్వేమంటావ్? పాలు చల్లారిపోతాయి. ఆయన పేరు చెడగొట్టడానికి వచ్చారు. తొందరగా తీసుకురారా. సరేకా. ఇదిగో బామర్ది, బావును పట్టించుకోకుండా వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? టీ కోసం. మేమన్నా సారా కొట్టు పెట్టావా? మేం పెట్టింది టీ కొట్టారా? మా అక్క ఏదైనా మంచి కొట్లో తీసుకురమ్మంది. ఏంటి మంచి కొట్ట? రే, ఎంతకంటే మంచి కొట్టు ఇండియా, ఇంగ్లాండ్, ఇరాక్ లో కూడా ఉండదు. వచ్చి తీసుకు వెళ్ళరా అర్ర టికెట్. బామ్మర్దికి 2 కప్పులు పార్సిలే. చిల్లరా. మేమేమన్నా పారిపోతావా ఏంటి? ఆ? చూడు బామర్ది, తర్వాత మీ అక్కనొచ్చి తీసుకోమన్నా. ఏయ్, పోరా. పార్ట్నర్ పార్ట్నర్, ఎస్. అటు చూడు పార్ట్నర్. ఓరి అదవా, నేను వేసిన టీ కుక్కకా? రే 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 రే, కుక్కకు పోస్తున్నావరా? అక్క, అక్క. కుక్కకు పోస్తున్నావా? అది అలా కొట్టు. కుక్క చచ్చిపోతే ఎవరిదిరా బాధ్యత? అలా అడుగు. అయ్యో లాయ్. అయ్యో మావయ్య. రే రే రే, నాన్న రా రా రా. అబ్బాయి టీ వైపు ముందు కాసేపట్లో మనం చంపేస్తారు. అయ్యో చూస్తున్నాడు. ఇదిగోనయ్యా, తీసుకో. పార్ట్నరు, ఆ? పుట్ ద ఏ వెట్టి చూశాడు ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళె నా సోకు పులరమ్మ. ఏంటయ్యా? రారా. ఆ, పార్ట్నర్, ఆ. ఆయన పిలిచే స్టైల్ చూస్తుంటే పార్ట్నర్ అవడానికి డీల్ మాట్లాడేలా ఉన్నాడు. ఆ, అయ్యో. ఒప్పుకోకు, ఇలాగే స్టైల్ గా మాట్లాడి కట్ చేయి. ఆ. అవసరమైతే పిలువు పార్ట్నర్. ఆ, ఆ. ఆ, ఆ. అయ్యో, 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 కొట్టండి. కొట్టండి సార్. అయ్యో, ఎందుకు కొట్టారు? కాపాడండి. ఎందుకు సార్ నన్ను నాన్ స్టాప్ గా కొడుతున్నారు? ఎరా, నేను అడుగు పెడితే బార్ కౌన్సిలే షేక్ అవుతుంది. నేను పిలిస్తే ఏంటయ్యా అంటావా? అయ్యో, మీరు అని పిలిచింది అతన్నా లేక నన్నా అని అడిగాను సార్. లాంగ్ డిస్టెన్స్ లో మీకు తప్పుగా అర్థమైంది సార్. మరి ఎందుకు ఆ కొట్టు వదిలేసి ఇటువైపు చూస్తారు? మేము చూడడానికి కదా ఎదురుగా కొట్టి పెట్టుకుంది. అయ్యో, అమ్మో, అయ్యో, ఇంకా కొట్టామంటే మర్యాదగా ఉండదా? ఏయ్! పోరా! లాయర్ సార్, మీరు పిలిచినందుకు మర్యాదగా వచ్చిన ఈ వేష్టాద్రిని ఇలా దారుణంగా కొట్టారు కదా, ఇది హెచ్చరిక కాదు. ఇకపై ఇక్కడ జరగబోయే ఘోరాలకు మీరు చుట్టిన శ్రీకారం ఇది. మిమ్మల్ని నిలదీయడానికి వస్తున్నాడు నా పార్ట్నర్. వాడికి మీరేం సమాధానం ఆపండి చెప్పారు? మావయ్య. వచ్చేసాడు. నేను ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా ఓవర్ గా ఉంది. ఎవడో ఒకడు మన ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు. వాడి 4 చీరకుండా షర్టు చించారు. ఇలాంటి దెబ్బలు నీకు పడాల్సినవే. ఓకే సార్. ఆయన చొక్కా వేసుకోలేదు, నా చొక్కా చింపుతాడా? ఇంకా నయ్యం ఏరియా గర్ల్స్ చూడలేదు.
కార్తిక కార్తిక ఏ అనిత రావే. ఏయ్ రావే, త్వరగా రా, టైం అయింది. ఏంటే ఎవరు దొరికినట్టు టీ కొట్టువాడికి సైడ్ కొడుతున్నావు? వాడు టీ కొట్టుడు కాదే, మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టిన గట్టి కొడు. పార్ట్నర్ పార్ట్నర్, ఏంటి నా లవర్ వస్తుంది. తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పార్ట్నర్. ఇటువంటి బతుకు బతకడం కంటే చావడం బెటర్. ఏంట్రా? సారీ, టెక్నికల్ ప్రాబ్లం. నువ్వేం హెల్ప్ చేయదు. ఏంటే మనం టీ తాగి వెళ్దామా? టీయా? మీ నాన్నకి తెలిస్తే? ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదే, రా. రే ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు? అయ్యో పాపం. 2 టీ. పార్ట్నర్, ఎస్, క్యూట్ గా 2 టీ. 2 టీలా? అయ్యో, సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే. ఏంట్రా ప్రాబ్లం? చక్కెర లేదురా. చక్కెర లేదా? టీ పొడి కూడా లేదు. టీ పొడి కూడానా? ఇంకేముందిరా? బాయిలర్ ఒక్కటే ఉంది. బాయిలర్ తాగుతారా ఏంటి? సరే తొందరగా శాస్త్రం అయ్యో, కొట్టుకెళ్ళి అన్ని ఎత్తుతున్నాడు. తెచ్చేసేయ్. మనమే కొట్టేసి పెట్టేస్తున్నాడు. ఇదిగో ఇదిగో ఇది. నీ ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు, చంపేస్తాను. వెళ్ళి వెళ్ళి తీసుకురా. నెప్పే లేదే. तुझे देखा तो ये जाना सनम రే రే రే, प्यार होता है दीवाना सनम రే టీ మాస్టర్, టీ మాస్టర్. టీ వేయరా. నేను టీ ఇకపై నువ్వే మాస్టర్. వీడు నిన్ను పడేయాలని ప్లాన్ వేస్తున్నాడు. తెలుస్తోంది. రే హీరోలా లుక్కులేంట్రా? కలుపు, హార్లిక్స్ కలుపు. అడిక్ట్ అవ్వాలి. రే ఏంట్రా నీ గోలా? చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గానే కదన్నా? ఆ. ఇప్పుడు వేసేస్తానన్నా. నీ పంచెత్తానుండరా. టాటా సాల్ట్, నమ్మకమైన సాల్ట్. లవర్స్ ఇష్టపడే కలర్ పసుపు. లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్. కరెక్ట్ గానే ఉంది కదా. దిస్ ఈజ్ నేచర్. దిస్ ఆల్సో నేచర్. స్టాప్. ఏంటి? నీ లవర్ కి నువ్వివ్వు, నా లవర్ కి నేనిస్తాను. ఎలాగో చౌపు. ఎస్క్యూస్ మీ, వైట్ మిల్క్ హార్లిక్స్ మిక్సెడ్. 3 roses టీ, లవ్ మిక్స్డ్. రియాక్షన్ ఏమీ లేదు. ఆన్ ది వే మా. నచ్చిందా? మరి ఓవర్గా చేస్తున్నాడు కుర్రోడు. అందులో ఉప్పు నా కలిపి లవ్లు ఉప్పేసా లైట్ గా. ఇందులో తుజే దేకుంటూ వెళ్ళి కడుకోపో. కొట్లో ఎవరయ్యా? నమస్తే సార్. నువ్వా? ఏరా, ఆ పిల్లకి సైడ్ కొట్టడానికి టీ కొట్టే పెట్టేశావా? అవును సార్. వెళ్దామా? పికప్ కూడా చేసావా? ఇంకా లేదు సార్, పనే లేదు. పోన్లేరా. కదా. చల్లగా ఉండండిరా. చాలా చల్లగా ఉండండి. థాంక్స్ సార్. సార్ ఒక టీ తాగి వెళ్ళొచ్చుగా? వద్దురా, మీ పెళ్లికి వచ్చి విందు భోజనం తింటాను. కేడి, ఉమ్, టీ ఎలా ఉందండి? నచ్చిందిలే. టీ మాత్రమేనా? ప్రియా, నువ్వు చేసుకోబోయేవాడిని నువ్వే ఎంచుకోవడానికి నీకు అధికారం ఉంది. కానీ ఈ వయసులో కాదు. ఏమంటే నీకిప్పుడు 18 ఏళ్లే, చదువుకునే వయసు. ఈ వయసులో పెద్దవాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి. మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు, ఇవి తెలియని వయస్సు. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోరమ్మా. సారీ, నేను అతను లవ్ చేస్తున్నాను. టీ టేస్ట్ గానే ఉంది. ఇంకేం చెప్పను. ఎక్కడ నా మాట మీరిపోతావని భయంగా ఉందమ్మా. నాకు మరెవరి గురించి దిగలేదమ్మా, నీ గురించే. నేను నిన్ను నమ్ముతున్నాను. అవును, దీని ఇలాగే నమ్మండి. ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది. చూడు, నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. ఏంటక్క
నువ్వెందుకు ఆ టీ కొట్టుకెళ్ళావు? లేదురా, నా కోసం టీ కొట్టు పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని లైట్ గా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే. ఈ ఎండకి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అబ్బా, వచ్చే పోయే దారిలో టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నారు కదరా. హేయ్ తమ్ముడు, ఓ టీ అమ్మా. స్ట్రాంగ్ గానా లైట్ గానా? ముందు అప్పుగా ఒక కప్పు టీ ఇవ్వు. అప్పుడు పాలుకు బదులు పాల్డాన్ కల్పిస్తాను, తాగుతావా? మొహం తమ్ముడు, అప్పు ఇవ్వకపోతే వదిలే, ఎందుకు డైలాగ్ కొడతావు? తమ్ముడు, అట్టిపండి ఎంత? 10 రూపాయలకి 2. దేశం ముందుకెళ్ళినట్టే. ఇప్పుడే బాబు మోహన్ సినిమాలో రూపాయికి 2 ఇచ్చాడు, అప్పుడే 10 రూపాయలు చేశారా? ఏ 20 ఏళ్ళగా కోమాలో ఉన్నావా? ఎందుకు ఆవేశం, కూర్చో. నన్ను హెల్ప్ చేయమంటావా? ఏంటి, అరటి పండుగ నువ్వు తోడొస్తావా? ఇంకా నయ్యం, కేరళకి వెళ్ళి 2 ఏనుగులు తీసుకురాపోయావా? మొహం చూడు, పని చూసుకోవా, పని చూసుకో. Sorry. నేను ఎన్ని గెలలు కూర్చుంటాను. ఓయ్ పచ్చ చొక్క, ఓయ్ నువ్వు పీకే యాంగిల్ సరిగ్గా లేదు. ఇదిగో కత్తి తీసుకో. ఏంటే కత్త్యా? అరటి పళ్ళు కోయడానికి కత్త్యా? ఈ బెజవాడోడికి చెయ్యే కత్తి వేలే శాఖరా. ఎవరి దగ్గర కత్తి గురించి మాట్లాడుతున్నావు? మరి బామ్మదే, అదిగో ఆ గొడ్డలివరా, ఈ నెక్కడ నరికి పారేస్తాను. అరటి పళ్ళు కోయడానికి కత్తి ఇస్తానంట, కత్తి. నేను చూడని వాడని కత్తి. ఊరుకోనా, సారీ అన్న. కత్తి సుత్తి అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు? తెలియక మాట్లాడాడు. ఏందే తెలుగు మాట్లాడితే? రేయ్ రారా, నువ్వో నేను తెలుసుకున్నావు రా. బెజవాడ సింహాలని ఏమనుకున్నావు? మా కళ్ళలో కోపం ఉంటది. టెన్షన్ అవ్వకుండా అట్టిపళ్ళు తినన్నా. ఏంట్రా ఈ బెజవాడికి బాధ? ఇప్పుడు పోయి కత్తిరిగా అంటే కుతి కోస్తాడు. బ్రో నేనే బ్రో. అవును, ఆ అట్టిపళ్ళు పీకడానికి వచ్చాడు ఆ యదవ ఎక్కడ? ఎక్కడున్నాడు వాడు? పళ్ళు తీశారు. పళ్ళు నువ్వు తీసావు, తోలు మేం తీస్తా. 2 పళ్ళు 10 రూపాయలు అని అడిగినప్పుడే అనుకున్నాను నువ్వేదో తేడా కడదని. పార్ట్నర్, పళ్ళు నలిగిపోతే జాగ్రత్త. ఇంకెక్కడున్నాయి? మొత్తం నలిగిపోయి. రే నువ్వు లోనకు దూరితే వదులుతానా? లోన కొల్ల పడిచేస్తారా? పార్ట్నరు, వాడు escape అయిపోతాడు. రే, ఆగరా, ఉండి తన్ను తినాలరా. రే బ్రో వాడిని పట్టుకో. వాణ్ణి ఏరా మా కొట్టు కూలి. నువ్వు పేపర్ చదువుతున్నావా? నీకు పేపర్ కావాల్సి వచ్చిందా? పోరా పోరా. నమస్తే బాబు. నమస్తే. ఏంటి బాబు, షాప్ ఏమైంది? వర్షంలో తడిసిందని పీక ఆరబెడుతున్నావు. నువ్వెవరు? మీ షాప్ లో రియల్ ఎస్టేట్ బోర్డు పెట్టాను కదా, ధర్మారావుని. బాబు, నేను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. మీ కొట్టుకొచ్చే కస్టమర్లు నా బోర్డు చూసి ఫోన్ చేస్తే నా వ్యాపారం పెరుగుతుంది. నా దగ్గరకు వచ్చే కస్టమర్లని మీ దగ్గరికి తీసుకొస్తే మీ వ్యాపారం పెరుగుతుంది. బోర్డు పెట్టుకోనా? పెట్టుకో. ఎన్నో కోట్ల బిజినెస్ చేసే 3 రోజెస్ వాళ్ళే మమ్మల్ని నమ్ముకునే బోర్డు పెట్టుకున్నారు. మీలాంటి వాళ్ళు పైకి వస్తే మాకు సంతోషమేగా. థ్యాంక్స్ బాబు. అప్పుడు నల్లగా అడవి పందిలా ఉన్నావు, ఇప్పుడు తెల్లగా సింహ పందిలాగా ఉన్నావు. అవునయ్యా, ఈ 3 నెలల్లో 3 ప్రాపర్టీస్ అమ్మేశాను. బిచ్చగాన్ని లక్షాధికారిని చేసింది ఈ రియల్ ఎస్టేట్. మీ కొట్లో బోర్డు పెట్టిన టైమే ఎక్కడికో వెళ్ళిపోయాను. బోర్డు పెట్టుకున్న నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. కొట్టు పెట్టుకున్న మేము ఎక్కడికి పోవాలో తెలియడంలే. దిగులు పడకండి బాబు, దిగులు పడకండి. నాకు తాడేపల్లి దగ్గర 4 ఎకరాల పొలం ఉంది, ఊరికే పడుంది. దానిలో ప్లాట్లు వేసి బిజినెస్ చేయండి. అందులో ప్లాట్లు వేసి అమ్మాలంటే ఎంత లేదన్నా 2 లక్షల రూపాయలు కావాలి కదన్నా. అవును బాబు. అది మీరే ఇచ్చారంటే మేము బిజినెస్ చేసి బాబు, విత్తనాలు ఇవ్వడం నా పని, వ్యవసాయం చేయడం మీ పని. ఏమంటారు? ఏంటి పార్ట్నర్, డన్నా? డబుల్ డన్. పార్ట్నర్, మనం పనోళ్ళగా ఉన్నప్పుడే పని చేయం. ఇప్పుడు ఓనర్లం అయిపోయాం. మనం పని చేయడానికి మనుషులను పెట్టాలి. కరెక్ట్ పార్ట్నర్. యా. రేపే పేపర్లో యాడ్ ఇస్తాను. ఎవరా వీళ్ళు? బెజవాడలో కొత్తగా వ్యాపారం మొదలెట్టారు. వీడన్నా బండారు రాజశేఖరం మనవడు. సౌండ్ పార్టీ అన్నా. అంత ఫారెన్ డబ్బే. ఆ డబ్బుతోనే కంపెనీ